వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు నియోజకవర్గం కొండూరు మండలం అట్లప్రగడ గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ సీనియర్ నాయకులు నారెడ్ల వీరారెడ్డి, రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నుంచొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మరియు మహిళలకు ఫ్రీ బస్ పథకంలో ఆటో డ్రైవర్లు పొట్టకుట్టారన్నారు. అలాగే కట్టలేరు బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడంతో స్కూల్కు వెళ్లే ప్రమాదకర పరిస్థితుల్లో నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని వైసీపీ సీనియర్ నాయకులు నారెడ్ల వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరు నియోజకవర్గం కొండూరు మండలం అట్లపడ గ్రామంలో మనం ఉండడం జరిగింది. అట్లపడ గ్రామంలో నారెడ్ల వీరారెడ్డి గారితో మాట్లాడడానికి మనం వచ్చాము. ఇక్కడికి రైతుల సమస్యల గురించి, యూరియా గురించి, పడుతున్న బాధల గురించి మనతో మాట్లాడడానికి నారెడ్ల వీరారెడ్డి గారు ఉన్నారు. తక్షణ సాయం 5,000 రూపాయలు ఇవ్వాలి. ఆటోకారులు తక్షణ సాయం 5,000 రూపాయలు ఇవ్వాలి. ఆటోకారులు తక్షణ సాయం 5,000 రూపాయలు ఇవ్వాలి. ఆటోకారులు తక్షణ సాయం 5,000 రూపాయలు ఏర్పాటు చేయాలి. ఆటోకారుల సంక్షేమ బోర్డు 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 ఇవ్వాలి. ఆటో కార్మికులకు ఆటోలు కొనుక్కోవడానికి రుణ సౌకర్యం. ఊరి అది మేము స్టాక్ ఉంది, సొసైటీకి వెళ్తే రైతులు ఏది కట్టేస్తున్నారు అని అన్నారు సార్. దాని మీద సార్, రైతు విషయంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అటు వ్యాపారస్తుల్ని నమ్మట్లా, ఇటు రైతుకి వేరే వాళ్ళు సప్లై చేస్తున్న సొసైటీలు కానివ్వండి, రైతు గోడౌన్స్, రైతు ఈ పెట్టాడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు, వాటి ద్వారా కూడా సప్లై చేయట్లేదు. అసలు మరి ఏ విధమైన ఎట్లా వ్యవసాయ శాఖ మంత్రి గారికి అక్కడ అవగాహన లేదు. ఎట్లా యూరియా మనకి ఎంత టన్నేజ్ కావాలి ఏంటి అనేది ఆలోచన కావాలి. ఆలోచన లేదు. దానికి తగ్గట్టు ఏంటంటే నానో యూరియా, నానో డిఏపి అనేది అలవాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ఏదో వాళ్ళ మైండ్లో ఏది మెదిలితే అది రాష్ట్రాల మీద రుద్దుద్దండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు స్పాట్ మీటర్లు బిగిస్తుంటే ఇదే కూటమి ప్రభుత్వం నాయకులు స్పాట్ మీటర్లు ఇస్తే బిగియడానికి వస్తే తన్నండి అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ మళ్ళీ స్పాట్ మీటర్లు బిగిస్తుంది. అదేవిధంగా అవగాహన లోపంతో ఇవాళ రైతులు కష్టాలు పడుతున్నారు. పత్తికి కానివ్వండి, మాగానికి కానివ్వండి యూరియా కట్ట దొరకని పరిస్థితి. నాకు 20 ఎకరాలు ఉందండి. నేను సొసైటీలో సీరియల్లో నుంచుంటే 2 చోట్ల పోయి నుంచుంటే కట్ట ఇచ్చారు. 20 ఎకరాలు 2 గంటలు ఏంటంటే అంటే ఎకరానికి కిలో చల్లాలా? నేను ఎకరానికి కిలో యూరియా 2 కిలోలు యూరియా చల్లాలా? అంతకుముందు ఎకరానికి 25 కేజీల నుంచి 50 కేజీలు చల్లేవాళ్ళం. వాళ్ళు ఎకరానికి 2 కిలోలు యూరియా చల్లితే అది ఎంతవరకు సభ? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏదైనా చేయాలి, నానో యూరియాకో నానో డిఏపికో అలవాటు చేయాలంటే క్రమేపీ రైతులకు చేయాలి. నానో యూరియా చేయాలంటే స్ప్రే చేయాలి. స్ప్రే చేయడానికి మీరు ఎప్పుడో డోన్లు వస్తున్నాయి, డోన్ల ద్వారా చల్లిస్తున్నారు. ఇంతవరకు ఏ గ్రామంలో డోన్ చెప్పండి. రైతుని అన్యాయంగా నాశనం చేస్తున్నారు. యూరియాను వాడటం వల్ల భూములు సారవంతం కోల్పోతాయి అనేది మాకు చదువుకున్న రైతులు తెలుసు, కొంతమంది రైతులు తెలియపోవచ్చు. వ్యవసాయ మినిస్టర్ గారు యూరియా కొరత ఎక్కడ లేదు, సరిపోనిస్తున్నామని చెప్తున్నారు కదా మీరు. ఎక్కడ లేదేంటి సార్? అసలు ఎక్కడ ఎన్ని ఇస్తున్నారు చెప్పండి. మా మండలానికి టోటల్గా ఇప్పుడుకి 100 టన్నులు యూరియా ఇచ్చాడు. 100 టన్నులు కొండూరు మండలానికి యూరియా అంటే మా విస్తీర్ణం ఎంత, దాని సగటు ఎంత, ఎకరానికి ఎంత, ఏ స్క్వేర్ సిటీ ప్రకారం ఇస్తావు చెప్పండి. 100 టన్నులు యూరియా ఏమైంది మాకు? మా చెవనపాడు రెవెన్యూ వచ్చి 10,000 ఎకరం, కొండూరు రెవెన్యూ వచ్చి 5,000 ఎకరం, అట్లపరాడు రెవెన్యూ వచ్చి 3,000 ఎకరం, ఖమ్మంపాడు వచ్చి 700 ఎకరం, గొల్లమందలు వచ్చేసి 2,000 ఎకరం,
ఆ విధంగా మొత్తం 40,000 ఎకరాలు మా మండలంలో ఉంటే నువ్వు 100 టన్నులు యూరియా ఇస్తే ఏమవుతుందండి? ఏంటి ఎక్కడ దాచుకోవాలని చెప్పండి, ఎక్కడ చల్లుకోవాలి చెప్పండి. 40,000 ఇంటూ మీరు లెక్క కొట్టనే 100 టన్నులు యూరియాని ఎకరానికి కేజీ వస్తుంది. మరి యూరియా మీరు సొసైటీకి మీరు ఇస్తున్నాం ఉంది అంటే ఎట్లా అండి? 20 ఎకరాల రైతు కూడా కట్టెత్తుంటే ఎట్లా? ఎకరానికి ఒక కట్టేమో అనండి, రైతులు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎట్టో గట్ట ఇబ్బంది పడి లేకుండా చేసుకుంటారు. బ్లాక్లో కూడా నిన్నటిదాకా ఉన్నది బ్లాక్లో 400కు 300కు దొరికింది. రైతు ఏం చేస్తారంటే దేనికాడ అబద్ధం ఆడకపోయినా పంట పండించే కాడ రైతు అబద్ధం ఆడుతారు. ఎంత గొప్పడైనా కానీ రైతు అబద్ధం ఆడేది నీళ్ళు పెట్టుకునే కాడ మందు వేసుకునే కాడ అబద్ధం ఆడతారు. మరి అలాంటి రైతుకు మందు దొరకకపోతే ఏంటి పరిస్థితి ఏంటి? అన్నదాత సుఖి కింద 20,000 వేస్తామంటున్నారు కదా, 7,000 వేసారని మీరు 7,000 కూడా అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 13,000 రూపాయలు వేసి 2 సార్లు వేసేవాడు. 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వేసేది 3 సార్లుగా. వీళ్ళు కూడా మేము 20,000 ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్తో మా సంబంధం లేదన్నారు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం 20,000 ఇస్తామన్నారు. 20,000 లేదండి, ఇప్పుడు సంవత్సరం అయింది, రెండు సీజన్లు వెళ్ళిపోయినాయి. 5,000 వేసాడు రాష్ట్ర గవర్నమెంట్, దాని కింద 5,000 వేసాడు. సెంట్రల్ గవర్నమెంట్ కింద 2,000, 7,000 రూపాయలు వేశారు. రైతుకు మీరు చెప్పిన లెక్క ప్రకారం 40,000 రూపాయలు రావాలి. ఇప్పటికి 40,000కి 7,000 ఇచ్చి నేను డబ్బులు ఇచ్చాను, పూర్తిగా నేను అన్నీ ఇచ్చేసాను అని చెప్పి సంకలు కొట్టుకుంటే అది కరెక్ట్ కాదు కదండి. ఏ ప్రభుత్వం వచ్చినా రైతునే మోసం చేస్తుంది, ఏ ప్రభుత్వం అయినా రైతును మోసం చేస్తుంది. రైతు బాధ తీర్చే ప్రభుత్వాలు ఏది లేదు. అదే అమెరికా ఉంది, అమెరికాలో రైతుకి మొత్తం అంత గవర్నమెంట్ ఇచ్చిందంట మొత్తం. నాకైతే తెలియదు, నేను అనలేదు. కానీ శివులపాడులోది ఇప్పుడు మన జరిగింది కదండి, ఊరి అట్లా ఈవో గారు సస్పెండ్ చేశారు కదా, దాని మీద మీరు ఏం స్పందిస్తారు సార్? అక్కడ రైతు ఒత్తిడి వల్ల అక్కడ ఉన్న ఏవో కొత్తగా వచ్చిన ఏవో గారు వచ్చి జాయిన్ అయినందువల్ల ఆయన ఏం చేశాడంటే, ఖమ్మంపాడు సొసైటీ ఉంది, లైసెన్స్ ఫెయిల్యూర్ అయిపోయింది. చెవులపాడు సొసైటీ ఉంది, లైసెన్స్ లేదు. కొండూరు సొసైటీ ఉంది, లైసెన్స్ లేదు. కోడూరు సొసైటీ ఉంది, లైసెన్స్. ఇవన్నీ లైసెన్స్ ఫెయిల్యూర్ అవడంతో రైతును ఇబ్బంది పెట్టకూడదని ఏవో గారు ఏం చేశాడంటే, అక్కడ ముందులు కూడా తెలుగుదేశం వాళ్ళు ఉంటే, వైఎస్ఆర్ వాళ్ళు ఉంటే, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉంటాయి కదా సార్. ఆయన ఏం చేశాడు, హైదరాబాద్లో తెలుగుదేశం కొట్టుంటే తెలుగుదేశం వాళ్ళు, చివరపాడులో ఒక తెలుగుదేశం, ఒక వైఎస్ఆర్ వాడు, కొండూరులో ఒక వైఎస్ఆర్ వాడు ఉంటే వీళ్ళన్ని కోట్లకి బస్తాలు ఇచ్చారు. యూరియా దింపాడు. ఆయన ఎందుకు దింపాడు? రైతు నష్టపోకుండా చక్కచక్క కొనుగోలు చేసుకొని అమ్మటే చేసుకుంటారని చేశాడు. ఇన్ని రకాలు చెప్పడానికి న్యాయంగా అయితే 270 అమ్మాలి. ఆయన 270 అని అమ్మాను అంటున్నాడు. కాకపోయినా ఇంకో 10 రూపాయలు ఎక్కువ అమ్మాడు అనుకోండి, దాంట్లో నష్టమే లేదు. గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఇక్కడ ముఠావాడు దింపితే 7 రూపాయలండి, మళ్ళీ ఎత్తితే 5 రూపాయలండి. కట్టగా 13 రూపాయలు తీసుకుంటారు. యూరియా కట్టగా దిగుమతికి 13 రూపాయలు తీసుకుంటారు సార్. స్టేట్ కూడా ఆ 10 రూపాయలు మిగలవు. అలాంటి స్టేజ్లో 270 లెక్క మనుషులు పెట్టి అమ్మించారు. అమ్మితే ఏవో గారు మాత్రం ప్రజలకు మేలు చేయాలని అమ్మించాడు తప్ప ఆయన దురుద్దేశంతో ఆయన ఏదో పాము దొబ్బుదని చేయలేదు. దాన్ని భూతత్వంలో చూసి వాళ్ళమ్మటువంటి వీళ్ళ కొంతమంది ముడుపులు తెప్పే తెలుగుదేశం, కొంతమంది ముడుపులు తెప్పే నాయకులు ఈ మధ్య తయారయ్యారండి. మేము నాయకులు అని చెప్పేసి ఆఫీసులో బ్లాక్మెయిల్ చేసే నాయకులు కొంతమంది తయారై ఆ కట్టలకు దాని మీద దుమారం చేసి అక్కడేం ఫ్లాట్ జరగల, రైతు వారికే అమ్మారు. ఇదే ఈ సోకాల నాయకులు ఏడకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులు కూడా ఊరియా కట్ల తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్ నాయకులు అందరూ తీసుకున్నారు. ఏవో తప్పులేదు, అయినా ఏమోని సస్పెండ్ చేశారు. ఓకే, తప్పు గొప్ప తెలిసి తెలియక చెప్పిన చట్ట ప్రకారం చేయాల్సిన తప్పు చేశాడు కాబట్టి ఆయన శిక్షణ ఆయనకి ఇచ్చారు. రైతు భరోసాకి అయితే అసిస్టెంట్ ఏవోలు ఉన్నారు, వాళ్ళకి సంబంధం లేదు. ఏవో పెట్టాడు, అమ్మేశాడు. వాళ్ళకి ఏంటి సంబంధం అండి? వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇది కూడా అన్యాయమే కదా, రైతుకు అన్యాయం జరుగుతుంది. మాతో పాటు మనం వాళ్ళకు కూడా అన్యాయం చేస్తే రేపు పొద్దున వాళ్ళు కూడా ఎవరికి అన్యాయం జరిగినట్టే కదా సార్. అందువల్ల కానీ జరిగినట్టు క్రియేట్ చేసే కొంతమంది కావాలని అక్కడ గ్రూపులు ఏమొచ్చిందంటే ఎమ్మెల్యే గారి గ్రూపు, ఎంపీ గారి గ్రూపు, ఈ 2 గ్రూపులు కొట్టుకొని అనవసరంగా వాళ్ళని బదనాం చేసి సస్పెండ్ చేయించారు.
ఎమ్మెల్యే గ్రూపు తెలియదు. మిగతా రైతులే సస్పెండ్ చేయాల. రైతులకి ఏం సంబంధం? రైతులు ముందుకట్లు అంది రైతులు చేయాలి. నేను గొప్ప అని ఎమ్మెల్యే ఎంపీ కొట్టుకోవటం వల్ల వాళ్ళు సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది. సార్ ఇప్పుడు యూరియా ఒకటే కదా సార్, రైతుకి అన్యాయం జరిగింది. రైతుకి ఏ విషయంలో న్యాయం జరగలేదు. బంగారుపాలెంలో మామిడికాయలైనా, గుంటూరులో మిర్చి అయినా, ఇంకో చోట ఉల్లిపాయ అయినా, ఇంకో చోట టమాటా అయినా కూడా మద్దతు ధర లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతు వారి స్థిర నిధి పెట్టి కొంత డబ్బులు చేసి మిర్చి అప్పుడు కానీ ఇంకో అప్పుడు కానీ దాన్ని పడకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొచ్చాడు. 9వ తారీఖు దేనివల్ల అండి? 9వ తారీఖున ఈ అన్నిటి మీద, మిర్చి మీద కానివ్వండి, పత్తి మీద కానివ్వండి, ధాన్యం మీద కానివ్వండి, అన్నిటికీ మద్దతు ధర ఇవ్వాలి. ప్రభుత్వం మద్దతు అవసరమైతే CCI కొనుగోలు చేయాలి. ఆ విధంగా రైతులు మేలు చేయకపోతే రైతులు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారు. పిల్లలు పుస్తులు అమ్ముకొని ముందుకట్లు వేసుకున్నారు. మీరు చిన్న ఉదాహరణ 650 రూపాయల మీద 28 ఇవాళ యూనిట్ ముందు కాంగ్రెస్ కట్ట 1800 రూపాయల నుంచి 1900 అమ్ముతున్నారు. అంటే ఆ ముందు కట్ట వచ్చే 3 రెట్లు పెరిగితే మాకు రైతు వారి వడ్ల బస్తాకి 50 రూపాయలు పెంచును, 100 రూపాయలు పెంచును, 70 రూపాయలు పెంచును, కేంద్రం 30 పెంచింది, మేము 50 పెంచుతున్నాం అని అంటున్నారు తప్ప ముందు గట్ల పెరిగిన రేషియా ప్రకారం రైతుకి ధాన్యానికి కానీ, మిర్చికి కానీ, ఇంకోటి కానీ రేట్లు మద్దతు ధర లేకుండా పోయింది. రైతు నాశనం అయిపోయాడు. దాని మీద నేను 9వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఒకే చోట నందిగామలో మేము ధర్నా చేస్తున్నాం. గారు పోవటం అక్కడ చేయటం ఎట్లా రాజేంద్రపురం దగ్గర ఏదో కొద్దిగా రోడ్డు ఏదో కక్కరపోసాడు. కట్లేరు బ్రిడ్జి అనేది వైఎస్ఆర్ ప్రభుత్వంలో DPR చేసి టెండర్ పిలిచే స్టేజీలు వచ్చి నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత మేము ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో కట్లేరు బ్రిడ్జిని మేము చేస్తామని చెప్పారు. అంతకుముందు ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు నిర్లక్ష్యం. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో పోయినటువంటి వైఎస్ఆర్ వాళ్ళిద్దరు 2 ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసేయండి కాదట్లా. కానీ మళ్ళా మేము 6 నెలల్లో నిర్మిస్తామని ఇదే ఎమ్మెల్యే గారు, ఇదే ఎంపీ గారు చెప్పి ఇప్పుడు సంవత్సరాలు అవుతున్నా కూడా దాని మీద కనీసం టెండర్ స్థాయికి కూడా తీసుకురాలేదు. మరి 3 కిలోమీటర్లో 10th క్లాస్ పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ పిల్లలు వెళ్ళేవాళ్ళు ఇవాళ మరి 30 కిలోమీటర్లు రౌండప్ చేసుకోవాలి. మొన్న ఒక బాలింతరాలు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా లేకపోతే కనుగోలు, అనవలంక, ఇనగడప, కొత్తపల్లి మొత్తం 7-8 గ్రామాలు, నారికంపాడు ఇలాంటి గ్రామాలు అందరూ గంపలు కూడా వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే 30 కిలోమీటర్లు దిగి రావాల్సి వస్తుంది. చాలా అన్యాయం ఇది. ఆ కట్లేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు చదువుకున్నాడు, మంచోడు, చేస్తాడు అనుకుంటే దాని మీద ఆయన ఎంతసేపు ఎంపీ గారు వరకు అటు ఉంది, నా వరకు ఇటు ఉంది, నేను గొప్ప, ఎంపీ గారు గొప్ప అని క్యాలిక్యులేషన్ వేసుకొని చూస్తున్నారు కదా. ఈ నియోజకవర్గాన్ని బాగు చేస్తామని ఎమ్మెల్యే గారు అనుకోవట్లేదు. మరి ఎంపీ గారు ఏమనుకున్నారో నాకు తెలియదు అనుకుంటాను చెప్పకూడదు. ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా 4 రోజుల్లో టెండర్ పిలిపించి వర్క్ స్టార్ట్ చేయాలని మా కోరిక.